నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అతను చెప్తుంది? అది డమ్మినే కదా? మరి ఇంత మంచి ఆయన్ని చెడ్డవాడిని ఎందుకు చేస్తున్నారు? మేమేమీ అబద్ధం చెప్పలేదు. మీకు నమ్మకం లేకపోతే ఈ బటన్ ప్రెస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ రిమోట్ సరిగా పనిచేయదు మై చైల్డ్. ఇందులో బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటాను. ఇక ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు బుల్. ఇదిగో పొపాట్, రిమోట్ పట్టుకో. ఇదిగోండి మిస్టర్ కూల్ గై, మీ రిమోట్. మీ దగ్గర పెట్ అనిమల్స్ ఉన్నాయా? మీ ఇంట్లో పెట్ అనిమల్స్ ఉన్నాయా? అయితే మీరు టెన్షన్ అవ్వద్దు. ఇప్పుడు మన సిటీలో ఓపెన్ చేశారు మిస్టర్ కూల్ గై యొక్క పెట్ రిట్రీట్. వావ్, పిల్లలు త్వరగా రండి, త్వరగా రండి. ఒక్కసారి టీవీలో ఏం చూపిస్తున్నారో చూడండి. మిస్టర్ గై యొక్క పెట్ రిట్రీట్ చాలా అద్భుతంగా ఉంటుంది. లగ్జూరియస్ విల్లా, లేటెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సరే, మీరు ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అరే, అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి? ఆడదాం, పాడదాం, గెంతుదాం, గోల కూడా చేద్దాం, స్నానం కూడా చేద్దాం. ఇంకేంటి అనుమానమా? హహా. వెల్కమ్ మేడం, వెల్కమ్. మీ పెట్ రిట్రీట్ గురించి తెలుసుకొని చాలా సంతోషపడ్డాను. అందుకే నేను నా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను. మీ పిల్లలు ఎక్కడ మేడం? మిస్ కాట్కర్, మీరేం తీసుకుంటారు? టీనా లేదా కూల్ డ్రింకా? టీ తయారు చేసేంత వరకు మేము కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం. ఓ. మ్మ్. మిస్టర్ కూల్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? మీ యాడ్లో మీరు చూపించారు కదా. ఆఫ్ కోర్స్ ఉంది, ఆఫ్ కోర్స్. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లున్నాయా లేవా? అది కూడా ఉంది మై చైల్డ్. ఎస్ మై చైల్డ్. జిమ్ కూడా ఉందా? ఎస్ మై చైల్డ్, జిమ్ కూడా ఉంది. అయితే సరే, తోతారం లాగా బాడీ బాగా పెంచుదాం. అబ్సల్యూట్లీ మై చైల్డ్. అదిగో అటు చూడు. ముందు ఇతను ఎలా వచ్చాడో తెలుసా? ట్రైనింగ్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో నువ్వే చూడు. మా ఫోటోని మీరు అక్కడ పెట్టరా మిస్టర్ కూల్ గాయ్? తప్పకుండా, ఎందుకు తేనో తీస్తాను మై చైల్డ్. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ చోటు బాగా నచ్చిందా పిల్లలు? మిస్టర్ కూల్ గాయ్ యొక్క పెట్ రిట్రీట్ చాలా బాగుంది మేడం. ఏమంటావు బన్నీ? మనం కొద్ది రోజులు ఇక్కడ ఉందాం, ఏమంటారు? కొద్ది రోజులేంటి, కొన్ని మాసాలు మనం కూడా సెటిల్ అయిపోతే బాగుంటుంది. అనుమానమా? అది కూడా మంచిదే. మీకు నచ్చింది కదా? ఇదిగోండి మిస్టర్ కూల్, తీసుకోండి మీ ఫీజ్. ఇది నా ఫీజు కాదు. నిజానికి ఈ డబ్బు అనాథ జంతువుల్ని చూసుకోవడానికి చాలా సహాయపడుతుంది. మీరు చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. ఓకే పిల్లలు, నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ మేడం. అది తినడానికి కాదు, ఊరికే చూడటానికే పెట్టాం. శబాష్ శబాష్ శబాష్. దీన్నే నేను ఇంతసేపు వెతుకుతున్నాను. రండి, అలా వెళ్ళి స్నానం చేద్దాం. ఆ కూల్ గాయ్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పి నేలను గుద్దేటట్టు చేశాడు. అనుమానమా? నేను మిస్టర్ కూల్ కాదు, మిస్టర్ బోల్ అని పిలవ. జీవితంలో కూల్ గా ఉంటా, అందుకే నా పేరు మిస్టర్ బోల్. ఇవన్నీ యాడ్ లో చూడలేదే. ఒకవేళ ఇది యాడ్ లో ఉంటే మిస్ కాట్కర్ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి వదులుతారు? నేను ఎలా డబ్బు సంపాదించాలి? అయ్యి బాబాయ్, సూపర్, అద్భుతం. మీరేం చేశారంటే మమ్మల్ని అందరూ నమ్మించి మోసం చేశారు. యాడ్ లో చూపించినట్టు ఇక్కడ ఏమీ లేవు. జిమ్ లేదు, స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. ఓ, అలాగైతే బన్నీ తోతారాంలా మారలేడు.
ఇక్కడ ఎలాంటి స్విమ్మింగ్ పూల్ లేదు. పోపట్ కూడా స్నానం చేయలేదా? స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నామని ఆశతో వాడు నిన్న నుంచి స్నానం చేయలేదు. ఆ, మీరు ఎవరు కూడా ఇక్కడ ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోలేరు. మీరందరూ ఇక్కడ నేను చెప్పినట్టు పనులు చేయాలి. ఇప్పటి నుంచి మీ టైం మొదలవుతుంది. త్వరగా వెళ్ళి పని మొదలు పెట్టండి. ఇప్పుడు నీకేం కావాలి? మేము ఇక్కడంతా శుభ్రం చేయాలా? వెరీ గుడ్, నువ్వు చాలా తెలివైన వాడివిలా ఉన్నావే. త్వరగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావు. వీడేమో మన దగ్గర డబ్బులు తీసుకుని మన చేత పని చేయించుకుంటున్నాడు. మేం పనులేమీ చెయ్యం. అనుమానమా? నేను ఇప్పుడే మీ సందేహాన్ని తీరుస్తాను. వీళ్ళందరూ మిస్టర్ బుల్ డాగ్స్. అంటే బుల్డాగ్సా? నేను ఇంకొంతమంది కస్టమర్ని కలవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకని ఇప్పుడు నేను బయలుదేరుతాను. మీరందరూ కూడా వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మా చైల్డ్ స్పెషల్ గా చూసుకోండి. అసలు మేము ఇక్కడ ఏ పని చెయ్యం. అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ ఆ బుల్డాగ్స్ కి అర్థం అవుతుందా ఏంటి? అమ్మయ్యా. మనం వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇన్స్పెక్టర్ పాండాకి సమాచారం ఇవ్వాలి. అప్పుడే మన లాంటి వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ ఇరుక్కోరు. ఇన్స్పెక్టర్ పాండా! Yes! రిపోర్టింగ్ సార్. నేను సీనియర్ ఆఫీసర్ వాయిస్ అనుకున్నారు. ఇంతకీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? మిస్టర్ కూల్ గాయ్ అందరినీ చీట్ చేస్తున్నాడు. అందరికీ అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తున్నాడు. అరే, పాండా ఏరియాలో చీటింగ్ చేస్తున్నారా? అది గనుక నిజమైతే ఆ కూల్ గై ని నేను వదిలిపెట్టను. పదండి. మీరు వచ్చేసారా మా చైల్డ్? మీకోసం నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇతనే మిస్టర్ కూల్ గయ్యా? సిటీలో ఉన్న వాళ్ళందరూ నన్ను కూల్ గా అనే పిలుస్తూ ఉంటారు. ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకుంటాను. అది మాత్రమే కాదు, రోజు రోజుకి నువ్వు బాగా చిక్కిపోతున్నావు మా చైల్డ్. చూడు, దొంగల వెనుక పరిగెత్తి పరిగెత్తి నేను కాస్త అలిసిపోయాను. కాసేపట్లో నాకు అలసట తీరుతుంది. ఇన్స్పెక్టర్ పాండా, తను చెప్పేది మీరేది నమ్మకండి. ఇక్కడున్న మిఠాయి అన్ని నకిలీవే. అన్ని రాళ్లతో చేసిన మిఠాయి. అవి తినే నా పళ్ళు విరిగిపోయాయి. వీడు అసలు విషయం తెలియకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఇదిగో ఇది తీసుకోండి. ముందు ఈ స్వీట్ తీసుకోండి మై చైల్డ్, తీసుకోండి. నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అతను చెప్తుంది? అది డమ్మినే కదా? మరి ఇంత మంచి ఆయన్ని చెడ్డవాడిని ఎందుకు చేస్తున్నారు? మేమేమీ అబద్ధం చెప్పలేదు. మీకు నమ్మకం లేకపోతే ఈ బటన్ ప్రెస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ రిమోట్ సరిగా పనిచేయదు మై చైల్డ్. ఇందులో బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటాను. ఇక ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు బుల్. ఇదిగో పొపాట్, రిమోట్ పట్టుకో. ఇదిగోండి మిస్టర్ కూల్ గై, మీ రిమోట్. నేను ఇందులో బ్యాటరీ మాత్రమే మారుస్తున్నాను మై చైల్డ్. ఇప్పుడు మీరే దీన్ని ఆపరేట్ చేయాలి. ఇన్స్పెక్టర్ పాండా, బటన్ ని ప్రెస్ చేయండి. ఏసీ ఆన్ అయ్యింది. అరే, ఇప్పుడేంటి ఇలా జరుగుతోంది? మై చైల్డ్, ఇప్పుడు ఈ రిమోట్ లో ప్రాబ్లం ఉందని నువ్వు చెప్తావు. నాకు అర్థమైంది, ఈ రిమోట్ లో ఏదో ప్రాబ్లం ఉంది. రిమోట్ లో ఏం ప్రాబ్లం లేదు, మీ బుర్రలోనే ప్రాబ్లం ఉంది. అనవసరంగా నా టైం వేస్ట్ చేశారు. నేను ఇంకొక పీస్ మిఠాయి తినొచ్చా కూల్ గాయ్? మిస్టర్ బుల్, ఈ నిజాన్ని మేము అందరికీ చెప్పేస్తాం. ఇప్పుడు మీరు ఎవరు బయటికి వెళ్ళలేరు, యు ఫూల్స్. వీళ్ళందరినీ పట్టుకోండి. పొపాట్, వీడియో రికార్డ్ చేయి. ఇవి సరిగ్గానే ఉన్నాయి. అరే, దీన్ని ఎలాగ ఆపరేట్ చేయాలి? అదే నాకు అర్థం కావడం లేదు. అరే పోపట్,
కెమెరా ఏమైనా పేషెంటా దాన్ని ఆపరేట్ చేయడానికి? ఓకే ఇది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? పోపట్ కెమెరా ఇటువైపు తిప్పు, బుల్లు ఎవరనేది చూపించు. అయ్య బాబాయ్ సూపర్, చాలా అద్భుతం. యాక్షన్. ఓ మై చైల్డ్, నువ్వు చాలా మంచివాడివి. నేను చూస్తుంటే హత్తుకోవాలనిపిస్తోంది. అదేమిటంటే మిస్టర్ బుల్ మారిపోయాడు అనుకుంటా. అరే కెమెరా ఇటువైపు తిప్పు పోపట్. ఓకే యాక్షన్. ఆ కెమెరా నాకు ఇచ్చేయ్. ఇవ్వు, నేను నీతో ఒక వీడియో తీస్తాను. అది నాకు ఇవ్వు మై చైల్డ్. తీసుకురా. హహా. ఈ వీడియోని చూస్తుంటే మిస్టర్ బుల్ చాలా డేంజరస్ గా కనిపిస్తున్నాడు. అరే హనీ, నీ దగ్గరికి ఆ మొబైల్ ఎలా వచ్చింది? అది టేబుల్ మీదే ఉంది బన్నీ. కానీ ఆ మొబైల్ ఎవరిది? నా ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయిన మీరు చూసారో? మై చైల్డ్, త్వరగా మొబైల్ ఇచ్చండి. మిస్టర్ పాండాకి తిరిగిచ్చేద్దాం. ఆ పని మేము కూడా చేయగలం. ఇన్స్పెక్టర్ పాండా, హనీ మిస్టర్ బుల్ వీడియోని సిద్ధం చేశాడు. అందులో అతని నిజ స్వరూపం ఉంది. ఇలా చూడు మిస్టర్ కూల్, నువ్వు ఇన్స్పెక్టర్ పాండాని ఫూల్ చేసావు. నువ్వు నా స్వీట్ తిన్నావు మై చైల్డ్, మర్చిపోయావా? ఇప్పుడు మిస్టర్ పాండా యొక్క దెబ్బలు రుచి చూడు. వీడే మిస్టర్ కూల్ గాయ్. చూడ్డానికి కూల్ గాయ్ లానే ఉన్నాడు, కానీ జనాన్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. ఈ రహస్యాన్ని బయటపెట్టింది హనీ తీసిన వీడియోనే. అందువల్ల ఇప్పుడు మిస్టర్ కూల్ జైల్లో ఊచలు లెక్కెడుతున్నాడు. ఇంకెప్పుడు మిమ్మల్ని నేను ఏ పెట్ రిట్రీట్ కి పంపించను. ఎప్పుడు మీరు నాతో పాటే నా దగ్గరే ఉండాలి. మేము కూడా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళం మేడం.